మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. రేణుక వరంగల్ నుంచి రాస్తున్నారు. అంత్య పుష్కరాల్లో తప్పనిసరిగా పాల్గొనాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు పుష్కరాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఒక ప్రశ్న ఉంటుంది. పుష్కరాలలో పాల్గొని పుష్కర స్నానం చేసి పుష్కరం వచ్చిన నదీ స్నానం చేసి అక్కడ ఏదైనా విశేషమైన దాన ధర్మాలు నిర్వహించి అవకాశం ఉండి అవసరం ఉంటే పితృకార్యం కూడా చేసుకుని సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం చేసుకుని దైవ అనుగ్రహం పొందడానికి భక్తిభావనతో జీవితాన్ని సక్రమమైన మార్గంలో మరింతగా నిలుపుకోవడానికి ఈ పుష్కరాలు సహకరిస్తాయి, దోహదం చేస్తాయి. ఇది జీవితం అంతా పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ పుష్కరాలు ఏం చేస్తాయంటే ఆ ఉత్సాహాన్ని మనకు కలిగిస్తాయి అన్నమాట. ఆ రోజు మాత్రమే పవిత్రంగా ఉండడం అని కాదు. అందువల్ల పుష్కరాలు స్నానం చేయాలంటే ఈ పవిత్ర భావాన్ని పొంది సక్రమంగా ఉండాలనే ఆలోచనను పెంపొందింపజేసుకోవడానికి ఈ విశ్వాసం బాగా దోహదం చేస్తుంది. కాబట్టి మానవుడికి పుష్కరుడు నదిలో ఉన్న సమయంలో నేను స్నానం ఆచరించాను కాబట్టి నాకు పాపాలన్నీ పోయాయి. ఒకసారి ఇంత కష్టపడి నేను ఈ స్నానం చేసి ఈ ప్రయోజనాన్ని పొంది పాపాలు పోగొట్టుకున్నాను కాబట్టి ఇక రాకుండా జాగ్రత్త పడాలి అనే ఒక మానసికమైన భావనకు ఆలోచనకు అది దోహదం చేస్తుంది. అందువల్ల పుష్కర స్నానం ఎప్పుడు మంచిదే. ఆ పుష్కర స్నానం ఆది పుష్కర స్నానమైన అంత్య పుష్కర స్నానమైన ఒకటే. అంత్య పుష్కరాల్లో తప్పనిసరిగా పాల్గొనాలనే నియమం లేదు. ఆది పుష్కరాలలో పాల్గొనలేకపోయిన వారికి ఆ వెలితిని పూడ్చుకోవడానికి అంత్య పుష్కరాలు దోహదం చేస్తాయి. ఆది పుష్కరాల్లో స్నానం చేసిన వారు అంత్య పుష్కరాల్లో కూడా స్నానం చేయవచ్చు. పుష్కర కాలంలో మొదటి 12 రోజులు రోజు ఒక్కొక్క ప్రదేశంలో నదీ తీరానికి నదికి వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరం పొడుగునా ప్రతినిత్యము నదీ స్నానం చేసేవారు ఉన్నారు. తీర్థ విధులు పుష్కర విధులు మాత్రం 12 రోజులు మాత్రమే చేస్తారు. ఆ పుష్కరుడున్న సమయంలో ఏడాది పొడుగునా కూడా చేయొచ్చు మధ్యాహ్నం సమయంలో. అందువల్ల ఆది పుష్కరాల్లో పాల్గొనలేకపోయిన వారికి ఇది అవకాశం. ఆది పుష్కరాల్లో పాల్గొన్న వారికి అధికమైన అవకాశం, అదనపు అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప సౌకర్యం. అంతే తప్ప పాల్గొని తీరాలనే విధి ఏమీ లేదు అందులో. అది మనం అర్థం చేసుకోవాల్సి